బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. 69,000 కోట్ల రూపాయల అప్పుతో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే 2014 నుంచి 2024 మాకు అప్పజెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ నగరాన్ని ఒక గొప్ప నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా? ఈనాడు కనిపిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, కృష్ణా గోదావరి జలాల తాగునీటి పథకాల ప్రణాళికలు, అదేవిధంగా విద్యకు సంబంధించి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఐఎస్బి, నల్సర్ యూనివర్సిటీ, IIIT ఇట్లాంటి గొప్ప విద్యా సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, నగరానికి తీసుకొచ్చింది. ఎక్కడ కూడా వివక్ష చూపించకుండా తెలుగుదేశం పార్టీ ఆలోచనలో అవసరమైన అభివృద్ధిని ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగించడం వల్ల ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న నగరంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాము. మీడియా మిత్రులకు ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ గ్రోత్ ఇంజన్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాయి కదా. ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, మెట్రో రైలు, మెట్రో జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, నాలెడ్జ్ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమెరికన్ కౌన్సిలేట్, ఇతర దేశాలకు సంబంధించిన కౌన్సిలేట్ జనరల్స్ని హైదరాబాద్కి రప్పించి ఈ హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది 2004 నుంచి 2014 సంవత్సరంలో కాదా? ఇదే కాదు, 2013 సంవత్సరంలో ఐటీ ఉద్యోగాలను పెంచాలని ఐటీఐఆర్ కారిడార్ను తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ గారు ఇస్తే మోడీ గారు, చంద్రశేఖరరావు గారు 2017లో ఐటీ కారిడార్ను రద్దు చేసి లక్షలాది మంది ఐటీ నిపుణుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలను పోగొట్టింది కేసీఆర్, నరేంద్ర మోడీ గారు కాదా? ఈరోజు ప్రత్యక్షంగా లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే 2004 నుంచి 2014 వరకు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ కాదా? మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్
ఈ నలుగురు కలిసి హైదరాబాదు నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి. వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా. సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా, సచివాలయంలో ఉన్న మసీదును కేసీఆర్ కూలగొడితే కూడా, కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరిగితే కూడా ప్రశ్నించలేదు. వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసినవి ఈ 4 చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో. 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండు కాంట్రాక్టర్లు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూడడం 3 సంవత్సరాలలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి. ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప, గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప, పేద ప్రజలకు ప్రవేశం లేని, తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? ఈరోజు మేము కట్టినమని చెప్పుకుంటున్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికే పరిపాలనను అందించి 23 జిల్లాలను దాదాపుగా 10 కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నికార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు. కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా? అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా ఉపాధి కానీ, ఎవరికైనా భవిష్యత్ ప్రణాళికలకు ఆ సచివాలయం అని పనికొచ్చిందా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి, ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టినవు. పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనా పైసా ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి, ప్రతిపక్షాల మీద, తనంటే గిట్టని వాళ్ళ మీద, పాత్రికేయ మిత్రుల మీద నిఘబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప, కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిండ్రా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. సద్దాం హుస్సేన్ ఆయన లాంటి వాళ్ళని 6 మందిని నకిలీలను తయారు చేసిండంట ప్రాణరక్షణ కోసం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగాల వెళ్తే ఎవరు సద్దాం హుస్సేనో తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో, కుటుంబ సభ్యులు కూడా, సొంత భార్య కూడా అత్యాయత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం. ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి